మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారో అర్థం కాదు. సందేశ్ ఖాళీ వంటి ఘటన, దానిపైన ఆమె స్పందించిన తీరు, సంతుష్టీకరణ రాజకీయాలు అవన్నీ చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా, ఎంత నిష్కర్షగా ఉంటారో. అలాగే జై శ్రీరామ్ నినాదాల పట్ల కానీ, జాతీయ విధానాల పట్ల, జాతీయతా భావం పట్ల చాలా దారుణంగా ఉంటారు ఆమె. అలాగే ఎవరైతే వేర్పాటువాదులు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండేలాగా వ్యాఖ్యలు చేస్తారు. అక్రమ చొరబాటుదారులకు స్వాగతం పలికి మరి వారికి ఓటు కార్డులు, ఇతరత్ర సదుపాయాలు కల్పిస్తూ ఉంటారు. ఒరిజినల్ భారతీయ ముస్లింలకు ద్రోహం చేస్తూ ఉంటారు. అలాగే ప్రచార పర్వంలో భాగంగా బుర్కా వేసుకొని మరీ ప్రచారం చేస్తారు. అటు రామనవమి రోజున అల్లా అంటూ నినాదాలు చేయండి అని చెప్పి కూడా రెచ్చగొడతారు. రామనవమికి ఒక బాంబు పేరుడు కూడా జరిగింది. ఇన్నిటికి కారణం ఆమె. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వీటితో పాటుగా అదనంగా అవినీతి కుంభకోణాలు మామూలుగా లేవు ఆ రాష్ట్రంలో. తాజాగా పశ్చిమ బెంగాల్లోని దీదీ సర్కారుకు ఒక షాక్ తగిలింది. ఏంటి అంటే, బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కుంభకోణం గురించి మీకు తెలుసు కదా. దానిపైన ఒక సంచలన తీర్పు ఇవాళ కలకత్తా హైకోర్టు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ నియామక ప్రక్రియను రద్దు చేయాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రాయోజిత ఎయిడెడ్ స్కూళ్లలో 9, 10, 11, 12 తరగతుల టీచర్లు, గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ నియామకం కోసం 2016లో బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 24,650 ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్మెంట్ చేపట్టగా 23 లక్షల మంది పరీక్ష రాశారు. అందులో నుంచి 25,753 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అయితే స్కూల్ రిక్రూట్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాలని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపైన విచారణ కోసం కలకత్తా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేశారు. ఈ స్కామ్పై విచారణ చేపట్టిన ధర్మాసనం 2016 నాటి టీచర్ల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. ఆ నియామకాలన్నీ చట్ట విరుద్ధమని తెలిపింది. అంతేకాకుండా 23,773 మంది ఉద్యోగాలు రద్దు చేయడమే కాకుండా 4 వారాల్లో తీసుకున్న జీతాన్ని తిరిగి ఇచ్చేయాలని కూడా కోర్టు ఆదేశించడం గమనార్హం. 4 వారాల్లో తీసుకున్న జీతాన్ని 12% వడ్డీతో తిరిగి ఇచ్చేయాలి అని చెప్పింది కోర్టు. ఈ వ్యక్తుల దగ్గర నుంచి 6 వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలి అని చెప్పేసి షరతు కూడా విధించింది. దీంతోపాటు 0 పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్ను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం చెప్పుకొచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి తెలిపింది. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ వ్యవహారంపై మరింత సమగ్ర దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా నివేదిక సమర్పించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థ చటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి కూడా మనం చూసాం. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించిన అన్ని వ్యాజ్యాలపై విచారణ మార్చి 20న ముగిశాయి. కానీ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పుని ప్రకటించింది. ఈ కేసులో ఉత్తర్వులపై స్టే విధించాలని అప్పీలుదారులు చేసిన అభ్యర్థులను హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. కలకత్తా హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే కోర్టు ప్రాంగణంలో ఉన్న వందలాది మంది నిరుద్యోగులు ఆనందించారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఇక్కడ ఈ 23,000 పైచులకు ఉద్యోగాలు ఏవైతే స్టార్టింగ్లో ఇచ్చారో ఆయా అభ్యర్థులు అందరూ కూడా లంచాలు ఇచ్చి సంపాదించుకున్నవే. ఒరిజినల్గా ఎగ్జామ్ రాసి ప్రతిభ కనబరిచి సంపాదించుకున్నవి కావు. సో మమత హయాంలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి అనే దానికి లెక్కాపత్రం లేదు. ఇప్పుడు కోర్టులను కూడా ధిక్కరించే టైపు మెంటాలిటీ ఆవిడది. అక్కడి ప్రజలు సంఘటితమై ఇటువంటి వ్యక్తుల్ని గద్దె దించితే తప్ప బాగుపడే పరిస్థితి లేదు. కానీ ఒకవైపు సెక్యులరిజం ఇంకా మోస్తూ ఉన్నటువంటి, కులం పిచ్చులు ఉన్నటువంటి హిందువులు అక్కడ ఉన్నారు. వాళ్ళు సంఘటితం అవ్వరు. సో ఈవిడ అపేజ్మెంట్ పాలిటిక్స్ సక్సెస్ఫుల్గా చేస్తూ పోతున్నారు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనంగా ఉన్నాయి. బీజేపీ పైన యాంటీ ముస్లిం ముద్ర ఉంది. వీటన్నింటి నడుమ ఆవిడ పబ్బం గడుపుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత దీదీకి షాక్ ఇచ్చే రిజల్ట్సే రాబోతూ ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ వెల్లడి అవుతూ ఉన్నాయి. చూడాలి వీటన్నిటి నడుమ ఎలాంటి ఫలితాలు వస్తాయో.